క్రియేటిన్. ఈ పేరు వినగానే చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఏంటి, పవర్కి టాబ్లెట్స్ వాడుతున్నావా? కిడ్నీలు పాడవుతాయంట కదా? అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నావ్ అని ఎన్నో ప్రశ్నలు, అపోహలు. నిజానికి క్రియేటిన్ ఒక రాక్షసుడా లేక మన శరీరానికి స్నేహితుడా? ఈరోజు మనం ఈ రహస్యాన్ని విప్పుదాం. మన శరీరంలోనే సహజంగా తయారయ్యే ఒక అద్భుతమైన సమ్మేళనం క్రియేటిన్. అవును, ఇది బయటి నుండి వచ్చే ఏదో కెమికల్ కాదు. మనం తినే మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాలలో కూడా క్రియేటిన్ పుష్కలంగా ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది? మనం బరువులు ఎత్తేటప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు, లేదా ఏదైనా ఎక్కువ శక్తి కావాల్సిన పని చేసేటప్పుడు మన కండరాలకు అప్పటికప్పుడు వేగంగా శక్తి కావాలి. సరిగ్గా ఈ సమయంలోనే క్రియేటిన్ ఒక బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఏటీపీ అనే మాలిక్యూల్స్ ను వేగంగా తిరిగి తయారు చేయడానికి సహాయపడుతుంది. అంటే మీరు వ్యాయామశాలలో ఒక సెట్ పూర్తి చేశాక మళ్లీ త్వరగా శక్తిని పుంజుకుని ఇంకో సెట్ చేయడానికి క్రియేటిన్ తోడ్పడుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ బరువులు ఎత్తగలుగుతారు, ఎక్కువ రెప్స్ చేయగలుగుతారు, మీ కండరాల పనితీరు మెరుగుపడుతుంది. కాలక్రమేణా ఇది కండరాల పెరుగుదలకు, బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది కేవలం బాడీ బిల్డర్లకు మాత్రమే కాదు, అథ్లెట్లకు, క్రీడాకారులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక క్రియేటిన్ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇది కిడ్నీలను పాడు చేస్తుందని. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు సరైన మోతాదులో క్రియేటిన్ వాడకం వల్ల కిడ్నీలకు ఎటువంటి నష్టం జరగదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. నిజానికి ఈ అపోహ అధిక ప్రోటీన్ డైట్ వల్ల కిడ్నీలకు హానికరమని వచ్చిన వాదనల నుండి పుట్టి ఉండవచ్చు. క్రియేటిన్ అనేది ప్రోటీన్ కాదు, అది ఒక అమైనో యాసిడ్ ఉత్పన్నం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పకుండా వైద్యుని సలహా తీసుకోవాలి. కానీ ఆరోగ్యంగా ఉన్నవారు భయపడాల్సిన పనిలేదు. మరొక అపోహ ఏమిటంటే క్రియేటిన్ నీటిని నిలుపుకుంటుందని, దీనివల్ల ఉబ్బినట్లు కనిపిస్తారని. ఇది కొంతవరకు నిజమే, కానీ దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్రియేటిన్ కండరాల కణాలలోకి నీటిని లాగుతుంది. ఇది కండరాలకు చాలా మంచిది, ఎందుకంటే కండరాలు హైడ్రేటెడ్గా ఉంటే అవి బాగా పనిచేస్తాయి, త్వరగా కోలుకుంటాయి. ఇది చర్మం కింద నీరు చేరి ఉబ్బినట్లు కనిపించడం కాదు, కండరాల లోపల నీరు చేరి అవి మరింత నిండుగా, బలంగా కనిపించడానికి సహాయపడుతుంది. ఇది కేవలం తాత్కాలికమే. కాబట్టి క్రియేటిన్ అనేది ఏదో ప్రమాదకరమైన డ్రగ్ కాదు. ఇది మన శరీరంలో సహజంగా లభించే ఆహారం ద్వారా మనం పొందే ఒక సురక్షితమైన, బాగా అధ్యయనం చేయబడిన సప్లిమెంట్. సరైన అవగాహనతో, సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది మీ వ్యాయామ పనితీరును మెరుగుపరచడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప మిత్రుడు అవుతుంది. మనకు తెలియని విషయాల గురించి భయపడటం సహజమే, కానీ సరైన సమాచారం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. క్రియేటిన్ విషయంలో కూడా అంతే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునే ముందు నిపుణుడి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.